హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గ్రామాలు, పట్టణాలు, నగరాలను తేడా లేకుండా ఎక్కడైనా స్టార్ట్ చేయగల మరో డిమాండబుల్ స్మాల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన మిషనరీ, ట్రైనింగ్ ఇచ్చేవారి వివరాలు ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఇక టాపిక్లోకి వెళితే, ఈ భూమిపై మనుషులు ఉన్నంతకాలం కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. అటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో హౌసెస్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్కి అవసరమయ్యే ప్రోడక్ట్స్కు డిమాండ్ బాగా ఉంది. మీరు ఎప్పుడైనా సిమెంట్ టైల్స్ చూసారా? ఈ సిమెంట్ టైల్స్లలో ఇంటర్లాకింగ్ పేవర్ బ్లాక్స్, వాల్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ వంటి రకాలు ఉంటాయి. ఈ ఇంటర్లాకింగ్ పేవర్ బ్లాక్స్ను పార్కింగ్ టైల్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ టైల్స్ ముఖ్యంగా పెట్రోల్ బంక్స్, రోడ్డుకి ఇరువైపులా, పార్కుల రహదారిలో, హోటల్స్, హాస్పిటల్స్, హౌస్ కాంపౌండ్ వాల్ లోపల, బంగ్లాలకు ముందు వైపు తదితర ప్రదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ టైల్స్ 60 మెట్రిక్ టన్నుల బరువును మోసే శక్తి కలిగి ఉంటాయి. అందువల్ల కార్లు, లారీలు, ఇతర వాహనాలు తిరిగే ప్లేసెస్లో వీటిని తప్పకుండా ఉపయోగిస్తారు. అలాగే సిమెంట్ వాల్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ వివిధ రంగుల్లో, రకరకాల డిజైన్లలో ఉండి చూడడానికి అందంగా ఉండడమే కాకుండా తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. ఈ సిమెంట్ టైల్స్ తయారీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి పీవీసీ లేదా రబ్బర్ మోల్డ్స్, వైబ్రో ఫోమింగ్ టేబుల్ సెట్ కావాల్సి ఉంటుంది. పీవీసీ లేదా రబ్బర్ మోల్డ్స్ ధర ఓ కేజీ 140 రూపాయల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఈ మోల్డ్స్లలో పేవర్ బ్లాక్స్ మోల్డ్స్ మరియు వాల్ టైల్స్ మోల్డ్స్ కూడా ఉంటాయి. వైబ్రో ఫోమింగ్ టేబుల్ సెట్ ధర 75,000 రూపాయల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఈ మెషిన్స్లలో కెపాసిటీ, సైజ్, సమయం బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ మోల్డ్స్ మరియు సిమెంట్ టైల్స్ మేకింగ్ మెషిన్స్ అన్ని హిమ్మత్ మెషిన్ టూల్స్ అనే కంపెనీ వారి వద్ద మంచి ధరలో లభ్యమవుతున్నాయి. వీరి వద్ద సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ మెషిన్ కూడా లభ్యమవుతున్నాయి. ఈ సిమెంట్ టైల్స్ ఇండస్ట్రీలో సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ను కూడా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ సిమెంట్ టైల్స్ తయారీ విధానం చూద్దాం. ఈ పేవర్ బ్లాక్స్ను తయారు చేయడానికి మౌల్డ్స్లలో 2 రకాలుగా 2 లేయర్ల మిశ్రమాన్ని వేయవలసి ఉంటుంది. ముందుగా శుభ్రపరిచిన మౌల్డ్లలో మొదటి లేయర్గా తెల్ల సున్నం, గ్రే సిమెంట్, ఎంసాండ్ రసాయనాలను నిర్దిష్టమైన నిష్పత్తిలో వాటర్తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మౌల్డ్లో పోసి వైబ్రేటింగ్ మెషిన్ మొదటి టేబుల్ పైన ఉంచాలి. ఆ తర్వాత మౌల్డ్స్లలో రెండవ లేయర్గా గ్రే సిమెంట్, ఎంసాండ్, బేబీ మెటల్ రసాయనాలను సరైన నిష్పత్తుల్లో వాటర్తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆ మౌల్డ్లో రెండో లేయర్గా వేసి రెండో వైబ్రేటింగ్ టేబుల్ పైన ఉంచాలి. ఇలా కొంత సమయం ఉంచిన తర్వాత టేబుల్ పై నుండి తీసి చదును ప్రదేశంలో పెట్టాలి. 24 గంటల తర్వాత ఆ మౌల్డ్స్ నుండి టైల్స్ను తీసి 2 రోజులు ఆరబెట్టి ఆ తర్వాత కస్టమర్స్కు సప్లై చేసుకోవచ్చు. ఈ తయారీ విధానం గురించి కంపెనీ వారు పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. ఈ టైల్స్ మార్కెటింగ్ వరకు హౌసింగ్ బిల్డర్స్ను, సిమెంట్ షాప్స్, టైల్ షాప్ వంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మే వారి ద్వారా వీటిని సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిమెంట్ టైల్స్ అండ్ సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీ పైన ఏమైనా సందేహాలు ఉన్నా, మౌల్డ్స్ మరియు మిషనరీ గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు పక్కన స్క్రీన్లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కు కాల్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, సిమెంట్ టైల్స్ తయారీ ఇండస్ట్రీ గురించిన వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.